తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టీవీ ఛానళ్ళు, ఆ టీవీ ఛానల్ యాంకర్లు అనబడే వాళ్ళు, అందులో పాల్గొనే మేధావులు, పార్టీలో సంబంధించిన వాళ్ళు. అసలు నాకు చాలాసార్లు అనిపిస్తుంది దేనికోసం వీళ్ళు ఇంత దిగజారుతారు? పదవుల కోసమా? టీవీ ఛానల్లో మాట్లాడి ఏమంటారు, అందరూ మనల్ని చూస్తారు కాబట్టి ఆ పాపులారిటీ కోసమా? లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళు ఏదో కొంచెం ఇస్తారు, పదవులు, చిన్న చిన్న పదవులు, కాసింత ఆర్థిక ప్రయోజనము ఏదో ఒకటి ఇస్తారనా? అంటే దేనికోసం దిగజారుతారు? చిన్న చిన్నగా అనబడే వాళ్ళు దిగజారడం ఒక ఎత్తు. చివరికి రాత్రి అయితే ఒక టీవీ ఛానల్లో ఆ సారు మాట్లాడుతున్నారు, డొక్కా మాణిక్య వరప్రసాద్ అనే ఈ సారు. ఇంతకుముందు వైసీపీలో చాలా పనిచేశారు కదా, డొక్కా మాణిక్య వరప్రసాద్ అనే ఈ సారు. ఆ సారు మాట్లాడుతూ ఉంటే నిజంగానే ఎలా పాసిబుల్ ఈ విధంగా మాట్లాడడం? ఇలా ఏడైనా కనుక ట్రైన్ చేస్తారా? ఈ విధంగా మాట్లాడే విధంగా ఆయన వర్క్ షాపులు ఏమన్నా ఉంటాయా అని చెప్పి అనిపించింది సీరియస్లీ. ఎందుకంటే పెద్ద ఆయన అంటూ ఉన్నారు ఆ ఛానళ్ళలో కూర్చొని, ఆయన వైసీపీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టుకొని పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారట, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారట, మంత్రులు ఉన్నారట, అందరూ కూర్చోబెట్టుకొని నువ్వు వెళ్ళి చంద్రబాబును కొట్టాలి, కొడితే నీకు పదవి ఇస్తాము అన్నారట. అవును, మీరు విన్నది కరెక్టే. మనం ఏమైనా తప్పు వింటున్నామా? ఇదేమైనా ఏఐతో క్రియేట్ చేయబడింది అని చెప్పి మళ్ళీ వెనక్కి ముందుకు పెట్టి విన్నాం. అవును, ఆయన పదే 3 సార్లు చెప్పారు 3 నిమిషాల డిబేట్లు. ఆ యాంకర్ గారిని కాసింత ఆశ్చర్యపోయినట్టున్నారు. నేను మళ్ళీ అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారిని కొట్టమని మీకు జగన్ చెప్పారా కూర్చోబెట్టారంటే? అవునండి, జగన్ చెప్పారు చంద్రబాబును కొడితే పదవి వస్తుంది అని చెప్పి జగన్ ఆమె డొక్కా మాణిక్య వరప్రసాద్ అనబడే ఈ పెద్ద మనిషికి చెప్పారట, కొడితే పదవి ఇస్తారు అని. ఇది ఒక ఆల్ టైమ్ రికార్డ్ ఈ కాంటెక్స్లో. ఎందుకంటే మనకి టీడీపీ మీడియాలో నిత్యం కనిపించేటివి జగన్ కమ్మోలను తిట్టమన్నారు, జగన్ చంద్రబాబుని తిట్టమన్నారు, జగన్ నారా లోకేష్ను తిట్టమన్నారు, జగన్ జనసేన అధ్యక్షుడిని తిట్టమన్నారు. ఇది ఇంతవరకే విన్నాం. ఇంకా అంతకుమించి కొట్టమన్నారంటే అరే బాగోదురా బాబు అని చాలా మంది ఆగినట్లున్నారు. ఇప్పుడు ఈ కాంటెక్స్లో ఇది ఆల్ టైమ్ రికార్డ్. చంద్రబాబును కొడితేనే పదవి ఇస్తామన్నారు అని ఇది ఒక ఆల్ టైమ్ రికార్డ్. ఇంక మనం దీన్ని ఢీకొట్టే వారే ఉండరు. ఇంకా ఇంతకుమించి ఏమైనా ఢీకొట్టే వాళ్ళు ఉండాలా? చెప్పలేము. దిగజారడానికి మెట్లు లేవన్న ప్రతిసారి దిగజారే మనుషులు మనం చూస్తూ ఉన్నాం. దీన్ని ఢీకొట్టలేరు అన్నా కూడా ఏమో మళ్ళీ మనమే ఓడిపోతామేమో. ఇంకా ఢీకొట్టలేరు, ఇది ఆల్ టైమ్ రికార్డ్ అంటే ఎవరో గురించి మళ్ళీ రికార్డు క్రియేట్ చేస్తారేమో. ఇక్కడ మీకు ఎవరికైనా అనిపించవచ్చు ఏమని, అదేంటి జెడ్+ సెక్యూరిటీ అని చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ఎట్లా కొడతారు అని. అదేంటి 25 మంది మంత్రులు ఉన్నారు కదా జగన్ క్యాబినెట్లో, మరి 25 మంది మంత్రులు కూడా చంద్రబాబు గారిని కొట్టారా? అంతమంది కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు కదా, చంద్రబాబు గారిని కొట్టారా? అంతమందికి ఎమ్మెల్సీలు ఇచ్చారు కదా, అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వీళ్ళందరికీ చంద్రబాబు గారిని కొడితేనే ఇచ్చారా? ఎంతమంది కొట్టారు? పటా 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 అని అందరూ కొట్టారా? అంటే ఎట్లా కొట్టారు? వాళ్ళకి పదవులన్నీ ఎందుకు వచ్చాయి? మరి ఈయనను మాత్రమే నువ్వు వీళ్ళు కొట్టని ఎందుకు చెప్పారు? మరి ఈయన ఏమన్నా కనుక సూపర్ మ్యాన్ గాల్లో ఎగిరిపోయి చంద్రబాబు గారిని కొడతారా? ఎట్లా కొడతారు అంత సెక్యూరిటీని దాటుకొని? ఎవరైనా బుద్ధులలో ఆ మాట చెబుతారా పోయి కొట్టు అని? మీకు ఎవరికైనా అనిపిస్తే బూతులవి, లాజిక్కులు మాట్లాడేటువంటి ప్రస్తుతం బూతులే. నిజాలు, లాజిక్కులు, మంచితనం ప్రస్తుత సమాజంలో బూతులు. నిజాలకు, లాజిక్కులకు, వాస్తవాలకు, మంచికి, మానవత్వానికి స్థానం లేదు. మీరు ఇటువంటి చెత్త ఎంత ఎక్కువ మాట్లాడితే అటువంటి వాళ్ళకి కొన్ని ఛానల్స్లో ప్రవేశం ఉంటుంది. అటువంటి వాళ్ళనే జనం వీళ్ళంత ఎక్కువగా గుర్తుపడతారు. సో మీకు ఎవరికైనా కనుక గుర్తింపు కావాలి అంటే, మీరెవరైనా కనుక భజన పరుల లిస్టులో టాప్లోకి వెళ్ళాలి అని మీకు ఏమైనా అనిపిస్తే మీరు ఇంకా వీళ్ళంత ఎక్కువగా, ఇప్పుడు ఈసారి ఆల్ టైమ్ రికార్డ్ జగన్ కొడితేనే పదవి ఇస్తానడం. పక్కన ఇంకో అద్భుతం ఈయన చెప్పడం, పక్కన మినిస్టర్ అన్నారట, ఈయన గాంధేయవాదులేండి చంద్రబాబును కొట్టలేరు అన్నారట. ఈయన గాంధేయవాదులే చంద్రబాబును కొట్టలేరు అన్నారట. మరి ఆ మినిస్టర్ ఎవరు అన్నారు కదా, మరి ఆ మినిస్టర్ ఏమన్నా కొట్టారా? జగన్ గవర్నమెంట్లో ఎవరు ఆ మినిస్టర్ కొట్టారా? ఎంతమంది కొట్టారు చంద్రబాబు సార్ను? ఎక్కడెక్కడ కొట్టారు? ఏంటి ఇదంతా? మనకి లాజిక్లతో పని లేదండి. లాజిక్లు మాట్లాడితే బూతులు. ఎక్కడైనా లాజిక్లు మాట్లాడితే బూతులు. మీరు ఇటువంటివి ఏమైనా ఆల్ టైమ్ రికార్డ్ దీన్ని ఏమైనా బ్రేక్ చేయగలిగితే చేయండి, ట్రై చేయండి. భజన పరుల్లో మీరే టాప్ ర్యాంక్ వస్తుంది, మీరు బ్రహ్మాండమైనటువంటి పురోగతి సాధించిన వాళ్ళు అవుతారు. ఇట్స్ ఆల్ టైమ్ రికార్డ్.
ఇది ఇప్పటికైతే ఆల్ టైమ్ రికార్డ్. మీరు ఎవరైనా బ్రేక్ చేయగలిగితే విష్ ఆల్ ది వెరీ బెస్ట్, బ్రేక్ చేయండి. ఇది ఒక కాంపిటీషన్ అండి, ఇది ఒక కాంపిటీషన్. మీరు ముందుండాలంటే ఇటువంటి ఇంకా ఇంకా ఎక్కువ మాట్లాడుతూ పోవాలి. మరి ఇదే జనాలకు అంత అవసరం లేదు. జనాలు కొట్టారంటే కొట్టమని చెప్పారా? జనాలకు అంత చైతన్యం లేకనే కదా రాష్ట్రం ఇంత తగలడింది.